హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైనీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. ఆల్రెడీ నేను వీడియో చేశాను, కాకపోతే కొంచెం క్లారిటీగా చూపిద్దామని మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఈసారి అన్నీ కవర్ చేస్తే ట్రై చేద్దాం. మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. అవుట్ సైడ్ నుంచి టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది. మహాకాళేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం. ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఉజ్జయిని మహారాష్ట్రలో కూడా భస్మాభిషేకం చేస్తుందండి. సేమ్ అలాగే ఇక్కడ కూడా మార్నింగ్ 4 to 6 భస్మాభిషేకం చేస్తారు. అండ్ మనం కూడా చేయొచ్చండి. ఇక్కడికి వచ్చి డీటెయిల్స్ కనుక్కుంటే వాళ్ళు చెప్తారు ఎలా రావాలో ఏంటో. ఈరోజు మండే కాబట్టి పల్లకి సేవ ఉంటుంది. అండ్ 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. నార్మల్గా అయితే ఉత్తి డేస్లో ఓన్లీ ధూపహారతి చేస్తారు, పల్లకి సేవ ఉండదు. ప్రతి మండే మాత్రం పల్లకి సేవ ఉంటుంది. లాస్ట్ టైం నేను వీడియో తీసా, కాకపోతే ఏంటంటే డీటెయిల్గా చూపించలేదు. ఈసారి మాత్రం డీటెయిల్గా చూపెడదామని మీకు అవుట్ సైడ్ నుంచి చూపిస్తున్నా. లోపలికి కూడా వెళ్ళి చూడొచ్చు. కానీ నేను అవుట్ సైడ్ నుంచి చూపిస్తున్నాను మీకు. ఇదైతే చాలా పెద్దది టెంపుల్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇలా మొత్తం చుట్టూరు టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఐ మీన్ చుట్టూరు దేవుళ్ళని పెట్టారు. సెవెన్కి స్టార్ట్ అయిన పల్లకి సేవ ఈ చుట్టూరు మొత్తం, అంటే ఈ చుట్టూరు మొత్తం 3 రౌండ్లు వేస్తుందండి చుట్టూరు. 3 rounds తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి 7:30 or 8 ఆ టైం కల్లా 12 types ఆఫ్ హారతులు ఇస్తారు. ఇక్కడ పిల్లలకి బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట. ఫుల్గా హ్యాపీగా ఆడుకోవచ్చు. చాలా పెద్ద ప్లేస్. ఇక్కడ మనం ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చండి. పర్మిషన్ అయితే ఏమి అక్కర్లేదు, నార్మల్గా వచ్చి ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఏమైనా పెద్ద షూట్ అయితే కనుక పర్మిషన్ అడగాలి. లాస్ట్ టైం సీరియల్ యాక్టర్స్ కూడా వచ్చి ఇక్కడ సీరియల్ షూట్ చేసుకుని వెళ్ళారు. ఇక్కడ మళ్ళీ నవగ్రహాలు ఉంటాయి. మొత్తం ఇక్కడ ఏ టెంపుల్స్ ఫేమస్ ఆ టెంపుల్స్ అన్నిటిని ఇక్కడ దేవుళ్ళందరినీ ఇక్కడ పెట్టారనమాట. ఇలా అంటే ఇదే టెంపుల్ ఎక్కడో ఉందని నాకు నేమ్ ఐడియా లేదు నాకు. సేమ్ ఇదే టెంపుల్ ఎక్కడో ఉందంట. ఆ టెంపుల్ని చూసి ఇక్కడ సేమ్ అలా డిజైన్ చేశారు. అండ్ ఇదే లాస్ట్. ఎక్కడి నుంచి మళ్ళీ లోపలికి ఎంట్రన్స్. ఈ లోపలికి వెళ్దాం. టెంపుల్ వచ్చి 4 డైరెక్షన్స్లోని మనకి లోపలికి వెళ్ళేలా అవైలబుల్ ఉంటుంది.
శ్రీ మహాకాళీదేవి. సారీ అండి, 4 డైరెక్షన్స్లోని కాదు వెళ్ళడం, 1 డైరెక్షన్లోనే వెళ్తుంది అటువైపు నుంచి. 4 డైరెక్షన్స్ నుంచి మనకి దర్శనం ఇస్తారు అన్నమాట. కానీ లోపలికి పంపించేది మాత్రం ఒక డైరెక్షన్ నుంచే పంపిస్తారు. మనం కూడా బుట్టు ఇటువైపు నుంచి ఎంట్రన్స్ అండి. లోపల వీడియో తీయకూడదు, ఇక్కడ ఆపుతా, మళ్ళీ బయటకు వచ్చి తీస్తాం. ఇప్పుడే దర్శనం చేసుకుని లోపల నుంచి బయటకు వచ్చానండి. ఇక్కడి నుంచి ఇంకా బయటకు వస్తే ఇలాగా ఇక్కడ కూర్చోవచ్చు, హ్యాపీగా కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. కళ్యాణం చేస్తున్నారు. కళ్యాణం తర్వాత పల్లకి సేవ ఉంటుంది. కళ్యాణం అయ్యే పల్లకి సేవ టైంకి 8:30 అవుద్ది. మీకు చూపిస్తా కళ్యాణం ఎలా చేస్తారు ఏంటి అనేది. ఇవి ఈ మధ్యన చేపించారండి. శివుడికి అంటే నందీశ్వరుడికి అభిషేకాలు చేస్తారండి, చేపిస్తారు, మనతో చేపిస్తారు. ఇదిగోండి కళ్యాణం స్టార్ట్ అవుతుంది. కొన్ని ఊళ్ళో కళ్యాణం స్టార్ట్ చేస్తారు, అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ కళ్యాణం మనం కూడా చేయించుకోవచ్చు అండి, కానీ దానికి ముందు టికెట్ బుక్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత అలాగా ఎవరెవరితో వాళ్ళు వెళ్ళి చేయించుకోవచ్చు అన్నమాట. సాధ్యం ప్రవర్తి సంయుక్తమహిన జ్యోతితం ప్రహాణమంగళం దీపం నిద్రాపః భక్త్యాదీపం ప్రయిచ్చామి దేవాయ పరమాత్మనే నిత్యమంగళాని భవంతో. హర హర మహాదేవ హర 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 మహాదేవ హర హర. సుముహూర్తే సావధాన. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర హర. దేవీం వాచమనయంత దేవాస్తాశ్వరూపా పశవా వదంతి ధనమంత్రి సమర్థంధాన. వీళ్ళందరూ కూతురుకొచ్చింది వాళ్ళ హస్బెండ్ గారి బయట మీటింగ్లో ఉన్నారు. పార్వతీపతయే హర హర మహాదేవ హర హర. శంభో శంకర సాంబ సదాశివ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. సుముహూర్తకాలే అన్నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. ముహూర్తస్సు ఏతత్ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం పద్యతాం బ్రహ్మజిజ్ఞానం ప్రథమం ప్రసాద్య శివతస్సౌచో వేరాభాసం ప్రియా ఉపమా అస్తి విశ్వ సతస్సయో నిమసదస్య వివహ. హర హర నమః పార్వతీపతే అష్టాపదే నవపదే బభూవిషి సహస్రాక్షర పరమేభ్యమన్. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఈరోజు మాస శివరాత్రి కదండి, అందుకని క్రౌడ్ ఎక్కువ ఉంది. ఈరోజు కళ్యాణం ఉండడం వల్ల పల్లకి సేవ లేట్గా స్టార్ట్ అయింది. కళ్యాణం అయ్యాక పల్లకి సేవ స్టార్ట్ అయింది. పల్లకి సేవ కంప్లీట్ అయ్యాక ఇక్కడ హారతి ఇస్తారండి. హారతి అయిపోయాక లోపలికి తీసుకుని వెళ్ళిపోతారు. ఈ బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకున్న అబ్బాయి అండ్ ఈ పక్కన ఇంకో అబ్బాయి ఉంటాడండి. ఆ అబ్బాయి మేము ఎప్పుడు వస్తూ ఉంటాం, వర్క్ లేనప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. పల్లకి సేవ అయిపోయింది. ఇప్పుడు హారతి ఇస్తారు అనమాట. 12 రకాల హారతులు ఇస్తారు. దానికోసం లోపలికి తీసుకుంటారు. ఇప్పుడు వచ్చి ఓం నమః శివాయ. శాంతి శాంతి శాంతి.
రోజుకైతే ఇంతేనండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను, ట్రై చేస్తూ ఉంటాను. ఈ రోజుకైతే ఇంతే వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.